అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము సామెతలు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. ఆయన నీ త్రోవలను సరాలము చేయును అనేటువంటి మాట మనకు ఇవ్వబడుతూ వచ్చిందనమాట. అయితే ఆ వచనం అంతా మనం చూసినట్లయితే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. అంటే మనకివ్వబడినటువంటి మాట నెరవేర్చబడాలంటే అప్పుడు అనేటువంటి మాటని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఎప్పుడు ఈ యొక్క మాట నెరవేర్చబడుతుంది, మన యొక్క త్రోవలన్నీ కూడా ఆయన ఎప్పుడు సరళం చేయబోతున్నాడు, మన యొక్క మార్గాలన్నీ కూడా ఎప్పుడు సఫలం చేయబోతున్నాడు అనేది మనము చూసినట్లయితే, మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునకు మనము ఒప్పుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా మన యొక్క త్రోవలను సరళం చేస్తాను అనేటువంటి మాటను దేవుడు మనకు ఇక్కడ వాగ్దానంగా ఇస్తూ ఉంటున్నాడు. దేవుని మాటలు ఎన్నటికీ తప్పేటువంటివి కాదు. వాగ్దానం చేసినటువంటి మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు కనుక, ఆయన ఏదైతే మన జీవితంలో వాగ్దానం చేస్తాడో అది తప్పక నెరవేర్చేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అది కొంచెం సమయం కావచ్చు, కొన్ని నెలలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు. అది సమయం ఇంత అంత అని ఏమాత్రం మనకు ఒక పరిమితి అనేది ఇవ్వబడలేదు. కానీ చెప్పినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు కనుక, తన సొంత సమయంలో తను మన యొక్క జీవితంలో తన కార్యమును, తను చేసినటువంటి వాగ్దానమును నెరవేర్చేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడనమాట. తగిన సమయము అనేటువంటి మాటను మనము పేతురు గ్రంథంలో చూస్తాం. అంటే ఒక సమయం అనేది ఉందన్నమాట. దేవుడు మన జీవితంలో ఇవ్వబడినటువంటి వాగ్దానం అయితేనేమి, ఏదైనా ఒక మాట అయితేనేమి, దేవుడు ఇచ్చినది నెరవేర్చబడాలంటే దేవుని సమయం కూడా ఉన్నది. ఆ సమయం కొరకు మనము ఎదురు చూడవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే, ఆయన ఇవ్వబడినటువంటి వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఆయన ఆజ్ఞలు, ఆయన చెప్పినటువంటి మాటలు కొన్ని మనము అనుసరించవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క మాటకు ముందుగా మనకి ఇవ్వబడుతున్నటువంటి ఆ యొక్క ఆజ్ఞ ఏమిటంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. దేవుని అధికారం క్రింద మన యొక్క ప్రవర్తన ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనం యొక్క ప్రవర్తన అంటే మనం నడిచేటువంటి విధానం, మన యొక్క అలవాట్లు, మన యొక్క వైఖరి, మన యొక్క జీవిత విధానం, మనం కూర్చుండుట, మనం లేచుట, మనం మాట్లాడుట, మనం వెళ్ళేటువంటి మార్గాలు, త్రోవలు ఏవైనా కావచ్చు. అయితే అవన్నీ కూడా ఆయన అధికారం క్రింద ఉండాలి అని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. అంటే ఉదాహరణకు మన జీవితంలో మన స్టడీస్ కావచ్చు. అంటే ఈ చదువు అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఏ చదువుకి వెళ్ళాలి, తర్వాత నెక్స్ట్ ఎలాగూ నేను ఏ మార్గంలోనికి వెళ్ళాలి అనేది కూడా మనము ప్రభువుని అడిగి వెళ్ళినప్పుడు అది దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తనగా ఉంటుందన్నమాట. మనం దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుని అధికారం క్రింద మనం వెళ్తూ ఉన్నప్పుడు, మన ఇష్టాన్ని చంపుకొని దేవుడు ఏదైతే చెప్తూ ఉన్నాడో దాని ప్రకారం మనం వెళ్ళినప్పుడు తప్పకుండా ఆయన అధికారం క్రిందికి మనము వచ్చేటువంటి వారంగా ఉంటాము గనుక, ఆయన అధికారం క్రింద మన ప్రవర్తన ఎప్పుడైతే ఉంటుందో, మనం వెళ్ళేటువంటి ప్రతి మార్గం కూడా అది క్షేమకరంగా సరళమైనటువంటి మార్గంగా చేయబడుతూ ఉందన్నమాట. అయితే ఉద్యోగ విషయంలో కూడా మనము అప్లై చేసేటప్పుడే ప్రభువును అడిగేటువంటి వారంగా ఉండాలి. ప్రభువా, ఇది నీ చిత్తమేనా, ఇది అప్లై చేస్తే నాకు వస్తుందా, నాకు రాదా అనేది దేవుణ్ణి మనము అడగాలి. మనము ఒక ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తూ ఉంటాం. తర్వాత దేవుడి ఉద్దేశంలో మన తలంపు దేవుని తలంపుకు వ్యత్యాసం అనేది కనబడుతూ ఉంటుంది. అప్పుడు మనము ఆయన అధికారం క్రింద ఉండినటువంటి వారంగా మనము ఉండమన్నమాట. మన యొక్క ప్రవర్తన ఆయన అధికారం క్రింద ఉండాలంటే మనం నడిచేటువంటి విధానంలో, మన చదువు అయితే కావచ్చు, మన ఉద్యోగ విషయాలైతేనే కావచ్చు, లేకపోతే మనం ఎక్కడైనా స్థిరపడాలని కోరుకుంటూ ఉన్నప్పుడు, ఏదైనా కొనాలనుకున్నప్పుడు, ఏదైనా ప్రతి చిన్న విషయానికి కూడా
మన జ్ఞానమును పక్కన పెట్టి, మన ఇష్టాన్ని పక్కన పెట్టి, మన యొక్క త్రోవను పక్కన పెట్టేసి, దేవుని చిత్తము, దేవుని యొక్క మార్గము, దేవుడు ఏదైతే చెప్తాడో నేను అదే చేస్తాను అనేటువంటి ధోరణిలో ఆయనను ఒక అధికారిగా నీ ఉంచుకొని నీ యొక్క ప్రవర్తన నీవు కొనసాగిస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రభు అంటున్నటువంటి మాట, నీ త్రోవలు నేను సరళము చేస్తాను అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే వివాహ విషయంలో కూడా మనకు వచ్చేటువంటి 3 కష్టమైనటువంటి విధానాలు. మొట్టమొదట చదువు విషయంలో ఎలాగ ముందుకు వెళ్ళాలో అనేది మనకు అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత ఒక సబ్జెక్టు మనకి ఇంట్రెస్ట్గా ఉండి దాని గుండా మనం వెళ్ళాలని ఆశిస్తూ ఉంటాం. అయితే ప్రభు చిత్తం ఏందో, ప్రభు యొక్క ఏర్పాటు ఏందో మనము ఆలోచించం ఆ విషయాలలో. అయితే దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, నీ వెళ్ళేటువంటి ప్రతి మార్గంలో, నీవు నడిచేటువంటి ప్రతి ప్రవర్తనలో ఎలాగూ వెళ్ళాలో నన్ను అడుగు, నా అధికారం క్రిందికి రా, అప్పుడు నీ వెళ్ళేటువంటి ప్రతి మార్గంను నేను సరళం చేస్తాను అనేటువంటి మాటను దేవుడు ఇస్తూ ఉన్నాడు. మన స్టడీస్, తర్వాత ఉద్యోగ విషయాలు, వివాహ విషయంలో కూడా దేవుని చిత్తంలో, దేవుని ఏర్పాట్లో ఎవరైతే ఉంటూ ఉన్నారో ఆ యొక్క వ్యక్తిని మనము జతపనివారుగా, మన యొక్క పాలి భాగస్థులుగా, మన యొక్క వివాహ సంబంధాన్ని కలిగినటువంటి వారంగా మనం కలిగి ఉంటే తప్పకుండా దేవుడు మన యొక్క వివాహ జీవితంలో ఆయన మార్గముల గుండా మనల్ని తీసుకొని వెళ్ళేటువంటి వాడుగా ఉంటాడనమాట. మనము ఈ 3 విషయాల్లో ఎక్కువగా ప్రభువు మీద ఆధారపడాలి. అంటే మిగతా విషయాల్లో ఆధారపడకూడదు అనేటువంటి మాట కాదు, కానీ ప్రతి చిన్న విషయంలో మనము ప్రభువు మీద ఆధారపడటం అనేది, ప్రభు అధికారానికి మనము తల వంచుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ప్రవర్తన అంటే మనం నడిచేటువంటి విధానం అన్నమాట. చాలా ప్రవర్తనలు దేవుని వాక్యంలో మనము చూస్తామన్నమాట. కొన్ని మంచి ప్రవర్తనలు ఉన్నాయి దేవుని వాక్యంలో, కొన్ని చెడు ప్రవర్తనలు కూడా దేవుని వాక్యంలో మనకు చూపించబడుతూ ఉన్నాయి. వాటి యొక్క రెఫరెన్స్ నేను ఇప్పుడు చూపించట్లేదు, కానీ మన యొక్క దేవుని వాక్యంలో రాయబడినటువంటి ప్రవర్తనలన్నీ కూడా 9 మంచి ప్రవర్తనలు మనకు దేవుని వాక్యంలో కనబడతాయి. తర్వాత ఒక 5 చెడు ప్రవర్తనలు దేవుని వాక్యంలో మనము చూస్తామన్నమాట. న్యాయమైనటువంటి ప్రవర్తన, దుష్కామ ప్రవర్తన, సత్ప్రవర్తన, యథార్థమైన ప్రవర్తన, యోగ్య ప్రవర్తన, మంచి ప్రవర్తన, యుక్తమైన ప్రవర్తన, పవిత్రమైనటువంటి ప్రవర్తన, సత్య ప్రవర్తన, ఈ 9 కూడా దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తనలు అనమాట. ఇలాంటి ప్రవర్తనను మన జీవితంలో మనము కలిగి ఉండాలన్నమాట. మన జీవితంలో ఎల్లప్పుడూ న్యాయం చేసేటువంటి వారంగా ఉండాలి. దుష్కామ ప్రవర్తన అంటే కామ ప్రవర్తన మనలో ఉండరాదు. తర్వాత సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన. తర్వాత యథార్థమైనటువంటి ప్రవర్తన, మన జీవితంలో దేవుడు యథార్థతను కోరుకుంటూ ఉన్నాడు. యోగ్యమైనటువంటి ప్రవర్తన అంటే దేవుని వాక్యానికి యోగ్యమైనటువంటి వారంగా, దేవుని మాటకు దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఉన్నటువంటి మనము దేవునికి యోగ్యమైనటువంటి వారంగా మన యొక్క ప్రవర్తన ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. తర్వాత యుక్తమైనటువంటి ప్రవర్తన, ఏది యుక్తమో ఏది అయుక్తమో మనము గ్రహించుకొని దాని ప్రకారం వెళ్ళేటువంటి ప్రవర్తన మన జీవితంలో కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే పవిత్రమైనటువంటి ప్రవర్తన కూడా దేవుని వాక్యంలో రాయబడుతూ ఉన్నదనమాట. అంటే పవిత్రత ఉండాలి మన జీవితంలో. అపవిత్రమునకు చోటు చేసుకొనకుండా, దానికి దారి తీసుకొనకుండా, దాని మార్గాల్ని మనము మూసివేసుకుంటూ, పవిత్రమైనటువంటి ప్రవర్తనకు దారినిచ్చుకుంటూ మనము మన జీవన విధానమును, మన ప్రవర్తనా జీవితమును కొనసాగించుకున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేసేటువంటి వాడుగా ఉంటాడు. తర్వాత సత్య ప్రవర్తన గురించి మనం చూస్తూ ఉన్నాం. సత్యమైనటువంటి ప్రవర్తన అంటే మన జీవితంలో మన యొక్క మాట ఎల్లప్పుడూ సత్యమైనదిగా ఉండాలి. సత్యమై ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క విధానంలో మన యొక్క ప్రవర్తన ఉన్నప్పుడు తప్పకుండా ఈ యొక్క 9 ప్రవర్తనలు మన జీవితంలో ఉంటే అది ఖచ్చితంగా మనము ఆయన అధికారం క్రింద ఉన్నట్లే అని మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రవర్తనలన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటివి అన్నమాట. దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తన చేస్తూ ఉన్నామంటే ఖచ్చితంగా దేవునికి ఇష్టమైనటువంటి వారంగా ఉంటాం. ఆయన అధికారం క్రిందనే మనం ఉన్నట్లుగా మనము
ఉంటామన్నమాట. అయితే దేవునికి ఇష్టం లేనటువంటి కొన్ని ప్రవర్తనలు కూడా దేవుని వాక్యంలో మనము చూస్తామన్నమాట. కొన్ని ప్రవర్తనల గురించి మనము చూస్తాము. వ్యర్థ ప్రవర్తన అంటే దేవుని యొక్క వాక్యంలో వ్యర్థమైనటువంటి ప్రవర్తనను కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇవి దేవునికి ఇష్టం లేదు. తర్వాత మూర్ఖమైనటువంటి ప్రవర్తన, తర్వాత దుష్ప్రవర్తన, దుష్ట ప్రవర్తన, అపవిత్రమైనటువంటి ప్రవర్తన. ఏవైతే పవిత్రమైనటువంటి ప్రవర్తనలుగా లేకపోతే దేవునికి ఇష్టమైనటువంటి ఆ యొక్క ప్రవర్తనలుగా లేవో వాటినే మనము ఏమని చెప్పుకోవచ్చు, దేవునికి ఇష్టం లేనటువంటి ప్రవర్తనలు అనేటువంటి విధానంను మనం అర్థం చేసుకోవచ్చు. మనకు రాయబడినటువంటి యొక్క ప్రవర్తనలన్నిటిలో దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తనల అనుసరించి మనము ఖచ్చితంగా నడవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. ఒకవేళ అలాంటి ప్రవర్తన మనలో లేనప్పుడు మనల్ని మనము సరి చేసుకోవాలని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనం గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథము, ఇర్మియా గ్రంథంలో చాలాసార్లు ఒక మాట రాయబడుతుంది. వారి ప్రవర్తన ఫలమును వారిని అనుభవింపజేసేదను. అంటే మన యొక్క ప్రవర్తనకు ఫలితాన్ని తప్పకుండా మనము అనుభవించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మనం మంచి ప్రవర్తన చేస్తే మనకు మంచే జరుగుతుంది. మనకు చెడు ప్రవర్తన మన జీవితంలో కలిగి ఉంటే మనకు చెడే జరుగుతుంది. దేవుని అధికారం కింద ఉండేటువంటి ప్రవర్తన ఖచ్చితంగా మంచి ప్రవర్తనే కనుక ఆయన అధికారం క్రింద మనం ఉండాలంటే ఈ యొక్క న్యాయమైనటువంటి, దుష్కామమైనటువంటి, సత్యమైనటువంటి, యథార్థమైనటువంటి, యోగ్యమైనటువంటి మంచి ప్రవర్తన, యుక్తమైనటువంటి ప్రవర్తన, పవిత్రమైనటువంటి ప్రవర్తన, సత్ప్రవర్తన మన జీవితంలో మనము కలిగి ఉందుముగాక. ఇంకా మనం చూసినట్లయితే దేవుడు మన యొక్క జీవితంలో మనం అలాగున ప్రవర్తించినప్పుడు దేవుడు మన ప్రవర్తనను కూడా కాస్తాడు అనేటువంటి, అంటే మన యొక్క ప్రవర్తనను కాచేటువంటి దేవుడు, కాపాడేటువంటి దేవుడు అనేటువంటి మాటలు కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ ఉన్నాయి. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును, అంటే కాపాడుతాడు, మనల్ని భద్రపరుస్తాడనమాట. మన యొక్క ప్రవర్తనను దేవుడు కాచేటువంటి దేవుడుగా ఉంటాడనమాట. మన చుట్టూ మనం ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్, ఇలా వెళ్ళు, అలా వెళ్తే క్షేమం, ఇది నాకు ఇష్టం లేదు అని ప్రభు మాట్లాడుతూనే ఉంటాడు. దేవుని యొక్క రక్తం చేత కడుగబడి ఆయన బిడ్డగా చేయబడినటువంటి ప్రతి బిడ్డ విషయంలో మనలో ఉండేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క ప్రవర్తన సరి అయినదిగా లేనప్పుడు ఆయన చెప్తూ ఉంటాడనమాట. అలాగున ఆయన మాటను లెక్క చేయకుండా మనం ప్రవర్తిస్తూ ఉంటే మన యొక్క ప్రవర్తన ఫలితము ఖచ్చితంగా మనము అనుభవించాలి. మనకి ఎప్పుడైతే దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటాడో మనం సరి చేసుకుంటూ ముందుకు కొనసాగితే తప్పకుండా మనము ఆయన అధికారం క్రింద ఉంటాము. ఆయన మన త్రోవలను సరళం చేసేటువంటి వాడుగా ఉంటాడు. ఇంకా మనము సామెతల గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాటను చూస్తాము. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. ఇక్కడ మనకు ఒక మాట కనబడుతుంది. ఆ యొక్క ప్రవర్తన విషయంలో మనం ఎలా ఉండాలంట, జాగ్రత్తగా ఉండాలంట. ఏమవుతుందిలే, ఎట్లుంటే ఏమవుతుంది కానీ అని మన ఇష్టానుసారంగా మనము జీవించి దాన్ని తీసిపడేసినట్లుగా మనము మన యొక్క ప్రవర్తన ఉంచుకోనకూడదు. ఎందుకంటే దేవుడు అంటూ ఉన్నాడు కదా, మనం అజాగ్రత్తగా ప్రవర్తిస్తే మన యొక్క ప్రవర్తన విషయంలో మనము లెక్కలేనటువంటి పరిస్థితిలో ఉంటే మనం ఖచ్చితంగా ఏమైపోతామంట, చనిపోతాము అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడనమాట. మనము ఆజ్ఞను గైకొంటే మనల్ని మనం కాపాడుకుంటామంట. అయితే మన యొక్క ఆజ్ఞలు అనుసరించేటువంటి విషయంలో మనం నిర్లక్ష్య వైఖరితో ఏమవుతుంది పో, ఎట్లుంటే ఏమవుతుంది, నా ఇష్టము, నేను ఇప్పుడు కాసేపు బాగుంటే ఏమవుతుంది, ఇలా ప్రవర్తిస్తే ఎవడు చూస్తున్నాడు నన్ను అని మనం లెక్క చేయకుండా ప్రవర్తించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని చనిపోతాము అనేటువంటి మాట, కఠినమైనటువంటి మాటని ఇక్కడ దేవుడు రాయిస్తూ ఉన్నాడు. కావున ఇంకా ప్రవర్తన విషయంలో చాలా విషయాలు, యథార్థమైన ప్రవర్తనను మనల్ని మనం కాపాడుకోవాలి అనేటువంటి విషయం కూడా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తామన్నమాట. అయితే ఇంకా ప్రవర్తన విషయం అయితే ఎన్నో మాటలు దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చాయి. కానీ
మనకు ఇప్పుడు చెప్పబడినటువంటి ఇప్పుడు మన యొక్క సమయ హద్దుబాట్లను బట్టి మనకివ్వబడినటువంటి ఈ యొక్క మాటలను ప్రకారం మనము మన యొక్క ప్రవర్తనను కట్టుకొనటానికి మనల్ని మనము సిద్ధపరచుకుందుము గాక. మరొకసారి మనకివ్వబడినటువంటి వాక్యాన్ని చదువుకొని ముగించుకుందాం. సామెతలు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మన ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారినిగా ఉంచుకుంటూ, ఆయన అధికారం క్రింద మన యొక్క ప్రవర్తనను ఉంచుతూ, మన యొక్క త్రోవలన్నిటినీ దేవుడు సరళం చేయునట్లుగా మన యొక్క జీవితాల్ని మనము కట్టుకుందుముగాక. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.